పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మార్చి 30వ తేదీన శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, మీనరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహస్థితులు, వాటి ఫలితాలు మొదలైనవి తెలుసుకుందాం. ప్రధానంగా మీనరాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏమిటి అంటే పూర్వాభాద్ర నక్షత్రంలో ఉండేటటువంటి 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండే 4 పాదాలు, రేవతి నక్షత్రంలో ఉండే 4 పాదాలు, మొత్తం 9 పాదాలు కలిసి మనకు మీనరాశిలో ఉంటాయి. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఆదాయ వ్యయాలను కనుక పరిశీలిస్తే సరి సమానంగా ఉన్నాయి. 5 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, 3 పూజిస్తే 1 అవమానిస్తున్నారు. ఇది కొంతవరకు అనుకూలంగా ఉంది. జనరల్గా ఈ ఆదాయ వ్యయాలు అనేటటువంటివి ఉగాది మనకు ఏ వారం అయితే వస్తుందో దానిని బేస్ చేసుకొని ఉంటాయి. అంటే ఆదివారం రోజున ఉగాది వస్తే ఒక రకంగా, సోమవారం అయితే మరొక రకంగా ఈ విధంగా ఉంటాయి. మరి గ్రహస్థితి కూడా అందుకు సరిపోతుందా లేదా అంటే ప్రస్తుతం గ్రహస్థితి కూడా దీనికి అనుకూలంగానే ఉంది. అంటే ఆదాయ వ్యయాలకు ఏ విధంగా అయితే ఉన్నాయో అలానే గ్రహస్థితి కూడా కనిపిస్తుంది. కారణం ఏమిటంటే మీనరాశి వారికి మార్చి 30వ తేదీ నుంచి ఏలినాటి శని సెకండ్ స్టేజ్, మొత్తం 3 స్టేజ్లు ఉంటాయి. సెకండ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది, అంటే 2వ భాగం. ఆల్రెడీ ఇప్పటికి వీరికి 2.5 సంవత్సరాలు ఏలినాటి శని మొదలైంది. ఇంకొక 5 సంవత్సరాలు ఉంటుంది. ప్రస్తుతం ఏలినాటి శని మధ్య భాగంలోకి వస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా వీరికి ఏ విధంగా ఉంటుందంటే కొద్దిగా ప్రారంభంతోటే ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. కారణం ఏంటంటే జన్మరాశిలోకి శని ప్రవేశించినప్పుడు శారీరకమైనటువంటి సమస్యలు అనేటటువంటివి కొద్దిగా కలుగుతాయి. కాబట్టి మీనరాశిలో జన్మించినటువంటి వారు అనారోగ్యం విషయంలో చాలా, అంటే ఆరోగ్యపరమైన శ్రద్ధ తీసుకోవాలి. అనారోగ్యాన్ని దూరం చేసుకోవడానికి కావలసినటువంటి మీ ప్రయత్నాలు అయితే మీరు ఖచ్చితంగా చేయాలి అని చెప్పాలి. ఇక్కడ అంటే శని భగవానుడి యొక్క కారణం చేత చేసేటటువంటి పనులలో స్వల్పమైనటువంటి ఆటంకాలు, అవరోధాలు, ప్రతిబంధకాలు కలుగుతాయి. కానీ మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి తృతీయ, చతుర్థ, పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం. ఇదేమిటి, ఒక రాశ్యాధిపతి అయిన గురుడు 3 స్థానాలలో సంచరించడం ఏమిటంటే మనం మార్చి 30వ తేదీ మనకు ఉగాది వస్తుంది. మార్చి 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి తృతీయ స్థానంలో వృషభ రాశిలో ఉంటాడు. మే 14వ తేదీ నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు మీ జన్మరాశికి చతుర్థ స్థానమైనటువంటి మిథున రాశిలో ఉంటాడు. అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు మీ జన్మరాశికి పంచమ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఉంటాడు. డిసెంబర్ 5వ తేదీన మరలా మిథున రాశిలో ప్రవేశిస్తాడు. ఇంకా సంవత్సరం అంతా అక్కడే ఉంటాడు. అంటే ఈ గురుడు యొక్క 3, 4, 5 రాశుల యొక్క ప్రభావం అంటే రాశులలో సంచారం అనేటటువంటిది మీనరాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. అంటే కొన్ని పరిస్థితులు మీకు వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మీనరాశిలో జన్మించినటువంటి వారు ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. ఆత్మవిశ్వాసం అనేటటువంటిది దృఢంగా, బలంగా కనుక ఉన్నట్లయితే ఎలాంటి కార్యాన్నైనా సరే సాధించగలుగుతారు. కారణం ఏమిటంటే గురుడు మీకు చాలా బలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. గురుడు బలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కారణం చేత బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. గురుడు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు గృహ నిర్మాణాది ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. అంటే 4వ స్థానాన్ని సుఖస్థానం అంటారు. 4వ స్థానంలో గురుడు యొక్క ప్రభావం ఉన్నప్పుడు మీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. అంటే మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వృత్తిపరంగా కానీ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఈ సంవత్సరం ఈ రాశి వారికి కనిపిస్తుంది. అయితే జన్మంలోనే శని యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత చేసేటటువంటి పనులలో అశ్రద్ధ పనికిరాదు. కొంచెం శ్రద్ధగా కనుక చేసినట్లయితే చక్కగా అనుకూలత కలుగుతుంది. మీరు ధర్మ కార్యాల కోసం, మంచి పనుల కోసం చక్కగా ధనాన్ని వెచ్చిస్తారు.
ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం కూడా బాగా కలుగుతుంది. ఎప్పుడైతే గురుడు మీ జన్మరాశికి చతుర్థ స్థానంలో ప్రవేశిస్తాడో అప్పుడు పుత్ర సంబంధమైనటువంటి విషయాలలో, సంతాన సంబంధమైనటువంటి విషయాలలో అనుకూలత కలుగుతుంది. ఆర్థికంగా ఇప్పటి వరకు ఎవరైతే రుణ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో మే ఎండింగ్ తర్వాత ఆర్థిక బాధల నుంచి విముక్తి కలగటానికి, సమయానికి అంటే సరైనటువంటి సమయానికి ధనం చేకూరటానికి, ధనం రావడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. మీకు ఏలినాడ్సని జరుగుతూ ఉన్నది. ఏలినాడ్సని మీనరాశి వారిని ఏ విధంగానూ భయపెట్టదు, బాధ పెట్టదు. మనకు ఇది ఎప్పుడు ఇబ్బందికరంగా మారుతుందంటే ఏలినాడ్సని క్రమశిక్షణ లేనటువంటి వారికి ఎవరికైనా సరే జీవితంలో కష్టాలు నష్టాలు కలుగుతాయండి. అదే క్రమశిక్షణతో ఉన్నటువంటి వారికి, వెల్ డిసిప్లిన్తో ఉన్నటువంటి వారు చేసేటటువంటి పనులు, డిసిప్లిన్గా చేసేటటువంటి పనులు మంచి ఫలితాలే పొందుతారు. శని కర్మకారకుడు కాబట్టి మీ జన్మరాశిలోకి ప్రవేశించాడు కాబట్టి చేసేటటువంటి పనులు దుష్కర్మలు చేయకుండా సత్కర్మలు మాత్రమే చేయాలి. తద్వారా కర్మ ఫలితం బ్రహ్మాండంగా మారుతుంది. అంటే క్రమశిక్షణతోటి కూడినటువంటి జీవితం వలన మంచి ఫలితాలు పొందుతారు. అలానే ఒక మంచి ప్లానింగ్ అనేటటువంటి ప్రణాళికాబద్ధంగా చేసేటటువంటి పనులు కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇంకొకటి ఏంటంటే మీ జన్మరాశికి 12వ స్థానంలోకి రాహు ప్రవేశిస్తున్నాడు. మీ జన్మరాశికి 6వ స్థానంలో కేతు వస్తున్నాడు. 12వ స్థానంలో రాహు వచ్చినప్పుడు ఖచ్చితంగా విదేశీ సంబంధాలు మెరుగుపడతాయి, విదేశీ యోగం కలుగుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి కానీ, విదేశాలలో చదువుకోవాలనుకునేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. అలానే ఎవరికైతే ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి కూడా అనుకూలంగా మారుతాయి. ముఖ్యంగా 12వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం కారణం చేత సోదర సోదరీమణులతో మంచి సంబంధ బాంధవ్యాలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. గురుడు తృతీయ చతుర్థ స్థానాలలో, తృతీయ చతుర్థ పంచమ స్థానాలలో సంచరించేటప్పుడు కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, మంచి పెట్టుబడులు పెట్టడం కానీ, వీటి వలన కూడా కొంత లాభాన్ని కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. చతుర్థంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం, 12వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం కారణం చేత ఎవరైతే విదేశీ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారికి చక్కగా అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే మీ జన్మరాశికి 6వ స్థానంలో కేతు వచ్చినప్పుడు స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటాయి. అంటే వైద్యానికి సంబంధించినటువంటి అధికమైనటువంటి ఖర్చులు కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఆ ఖర్చులకు సంబంధించినటువంటి విషయాల్లో, ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ప్రధానంగా మీనరాశి వారిని కనుక తీసుకుంటే, అంటే ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కనుక తీసుకుంటే గురుడి యొక్క ప్రభావం కారణం చేత ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి, ప్రభుత్వ ఉద్యోగస్తులు కనుక తీసుకుంటే అధికారుల నుంచి మంచి అండదండలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. కోరుకున్నటువంటి ప్రదేశానికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి, కాంట్రాక్టు ఉద్యోగాలు చేసేటటువంటి వారికి, టెంపరీ ఉద్యోగాలు చేసేటటువంటి వారికి అవి పర్మనెంట్ అవ్వడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే జన్మంలో శని సంచరిస్తున్నప్పటికీ గురుడు బలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కారణం చేత స్థిరమైనటువంటి ఉద్యోగాలు కూడా కలిగే అవకాశం అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది. అలానే వ్యాపారస్తులు కనుక పరిశీలించినట్లయితే వ్యాపారంలో స్వల్పమైనటువంటి ఆటంకాలు, ప్రతికూలతలు, ప్రతిబంధకాలు కలుగుతాయి. అయినప్పటికీ అంటే విపరీతమైన నష్టాలు అయితే కలగవు, కానీ లాభసాటిగానే సాగుతుంది. ఆశించినంత గొప్ప లాభాన్ని అయితే మాత్రం వ్యాపారస్తులు పొందలేకపోతారు. అది హోల్సేల్ వ్యాపారస్తులు కానీ, రిటైల్ వ్యాపారస్తులు కానీ, వస్త్ర వ్యాపారులు కానీ, వీళ్ళు ముఖ్యంగా నూనె వ్యాపారం అంటే ఆయిల్ బిజినెస్ చేసేటటువంటి వారు కానీ, పెట్రోలియం బిజినెస్ చేసేటటువంటి వారు, ఐరన్ బిజినెస్ చేసేటటువంటి వారు, అలానే ధాన్యం వ్యాపారాలు చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి, ముఖ్యంగా చెప్పాలంటే నల్లధాన్యం, నలుపు రంగు ధాన్యం వ్యాపారం చేసేటటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పవచ్చు. విద్యార్థులను కనుక పరిశీలించినట్లయితే చతుర్థంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత విద్యావకాశాలు చక్కగా మెరుగుపడుతూ ఉంటాయి. కోరుకున్నటువంటి దాంట్లో సీటు పొందే అవకాశం కూడా ఇక్కడ ఈ రాశి వారికి బలంగా కనిపిస్తూ ఉన్నది. వ్యవసాయదారులను కనుక మనం పరిశీలించినట్లయితే జన్మరాశిలోనే, అంటే కృషివలుడు అయినటువంటి, కర్మకారకుడైనటువంటి శని మీ జన్మరాశిలోనే ఉన్నటువంటి కారణం చేత వ్యవసాయదారులకి చక్కగా 2 పంటలు కూడా లాభసాటిగా, లాభయుక్తంగా సాగుతాయి. అలానే ఆక్వా రంగంలో ఉన్నటువంటి వారికి, మత్స్య పరిశ్రమలో ఉన్నటువంటి వారికి, వీరిని కనుక మనం పరిశీలించినట్లయితే రాస్యాధిపతి అయినటువంటి గురుడు చతుర్థ పంచమ స్థానాలలో సంచరించేటప్పుడు ఆక్వా రంగానికి మీనరాశిలో జన్మించినటువంటి వారికి మంచి బూస్ట్ అనేటటువంటిది అందుతుంది. అంటే చక్కగా గొప్ప లాభాలు అనేటటువంటివి కూడా అందడానికి అవకాశం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులు కూడా విశేషమైనటువంటి జనాదరణ పొందడం కానీ, గొప్ప గొప్ప ఫలితాలు రావటం కానీ
కానీ గొప్ప గొప్ప పదవులు రావడం అనేటటువంటిది కూడా ఇక్కడ ఈ రాశి వారికి జరుగుతూ ఉంటుంది. అలానే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, నటీనటులకు, కవులకు, కళాకారులకు కనుక తీసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా వీరికి మంచిగా చక్కగా ప్రోత్సాహకం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. అంటే చక్కగా అవార్డులు, రివార్డులు రావటం కానీ, కొత్త కొత్త అవకాశాలు రావటం కానీ జరుగుతుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఏలినాటి ప్రభావం జరుగుతున్నప్పటికీ కూడా మీనరాశి వారు మంచి ఫలితాలే పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతున్నట్టయితే అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 3 అనే సంఖ్యతో కనుక మీరు ప్రారంభించినట్లయితే ఎలాంటి పనైనా సరే దిగ్విజయంగా పూర్తి అవుతుంది. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.